రాధాకృష్ణ గారికి ఎవరి మీద కోపం? జగన్మోహన్ రెడ్డి మీద కోపం. ఎందుకు కోపం? చంద్రబాబు నాయుడు ఓడించి 5 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారని, మళ్ళీ రేపొద్దున కూడా ఎక్కడ ఓడిస్తారో అన్నటువంటి కోపం. తెలుగుదేశం పార్టీ రేపొద్దున చంద్రబాబు గారు గెలవకపోతే కష్టమైపోతుంది కాబట్టి కోపం. అందుకోసం జగన్ ఏం చేసినా తప్పే అంటారు. నాడు నేడు చేస్తే స్కూళ్ళు బాగలేదంటారు, పేదలకి డబ్బులు ఇస్తే పేదలు పాడైపోతారంటారు. అదే సందర్భంలో అసలు ఆంధ్ర అంతా నాశనం అయిపోయిందంట. ఇదంతా ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అయితే చేయగలుగుతున్నారు. ఇప్పుడు తాజాగా ఒక విచిత్రమైనటువంటి వాదన తెర మీద తీసుకొచ్చారు. ప్రవీణ్ ప్రకాష్ ఏదో జగన్ మనిషి అని, ప్రవీణ్ ప్రకాష్ పేరెంట్స్ మీటింగ్ పెట్టిస్తున్నారని, అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని. ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లు, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈ 10th క్లాస్ వాళ్ళకి మార్కులు డైరెక్ట్గా ఉంటాయి, మిగతా క్లాసులకి కిందే కదా స్కూళ్ళల్లో. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు పేరెంట్స్తో ఖచ్చితంగా మీటింగ్ పెట్టి ఆ పిల్లలకి మార్కులు ఎంత వచ్చినాయో చెప్పి వాళ్ళు ఎందులో లోపం ఉంది, ఎట్లా సెట్ చేసుకోవాలో తల్లిదండ్రులకు చెప్పమని మీటింగ్ పెట్టిస్తున్నాడు ఆయన. అది ఓట్లు వేయించమని, జగన్కి ఓట్లు వేయించమని వాళ్ళతో చెప్పించడం అంట. పోనీ టీచర్లు ఎవరైనా చెప్తారా జగన్కి ఓటేయండి అమ్మా మీ పిల్లాడు బాగుపడతాడని? వాస్తవంగా టీచర్లు బాధపడాల్సింది దేనికి? మమ్మల్ని ఎండాకాలంలో కూడా పని చేపిస్తున్నారు, కానీ రిజల్ట్ తర్వాత ఎవరు చేయాలి పని? వాళ్ళే కదా చేయాల్సింది. కానీ అది బూత్ కింద చూపించుతూ దానికి ఎన్నికలకి లింకప్ పెట్టడం, ఇంత అసహ్యంగా వ్యవస్థల మీద ఇంత ద్వేషాన్ని, ఇంత విషయాన్ని చెమ్మడం అన్నటువంటి దుర్మార్గానికి బలపడుతున్నటువంటి ఆర్కే గారిని ముందెవరన్నా మానసిక వైద్య నిపుణులకు చూపెడితే కరెక్ట్.